మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి వేలాది భవనాలు పెద్ద గండిగా మారాయి. రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సిఫారసుపై స్థానిక అధికారులు కొన్ని భవనాలకు అసలు పన్నే విధించకుండా వదిలేశారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ, కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు పట్టణాల్లో మొత్తం 1286 భవనాలకు పన్నులు వేయకుండా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని తాడిగడప, మచిలీపట్నం, గుడివాడ, పెడన, ఉయ్యూరు పట్టణాల్లో 1614 నిర్మాణాలు పన్నుల పరిధిలోకి రాకుండా వదిలేశారు. ఇవి కలిపి 2900కు పైగా భవనాలకు కనీసం ఒక్క పన్ను కాలానికి 1,50,00,000 రూపాయలకు పైగా నష్టం కలిగిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నిర్మాణాలకు అసలు పన్ను వేయకపోవడమే కాకుండా అధిక విలువ ఉన్న వాణిజ్య, నివాస భవనాలకు తక్కువ పన్నులు విధించి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా తగ్గించారు. ఎన్టీఆర్ జిల్లాలో 2606 భవనాలకు తక్కువ పన్ను విధించి వీటి ద్వారా ఒక్క పన్ను కాలానికే సుమారు 2.50 కోట్ల రూపాయలకి పైగా ఆదాయం తగ్గిపోయినట్లు గుర్తించారు. పట్టణ ప్రణాళిక శాఖ సిబ్బంది రాజకీయ మద్దతులతో పన్ను తగ్గింపు చేసి ఆన్లైన్లో నమోదు చేయించిన ఘటనలు అధికారుల సర్వేలో వెలుగులోకి వచ్చాయి. ఇలా తక్కువ రేట్లతో వసూలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. నగర, పట్టణ ప్రణాళిక విభాగాల్లో కొంతమంది సిబ్బంది పూర్తిగా అవినీతితో కూరుకుపోయినట్లు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ, తాడిగడప పరిధిలోని కొంతమంది అధికారులపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిబ్బంది కొంతమంది అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చి లంచాలు తీసుకుంటుండగా మరికొందరు అసలు లేదా తక్కువ పన్నులతో పన్ను పద్ధతుల నుంచి భారీ ఆస్తులకు మినహాయింపులు కల్పించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోనే 900కు పైగా భవనాలు పన్ను చెల్లింపుల జాబితాలో లేవు. తాజా సర్వేలో అధికారులు వేల సంఖ్యలో భవనాలను పన్నుల పరిధిలోకి లేనివి బయటపెడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ అదితి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో చాలా వరకు ఇంటి నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్స్ లేకుండానే నడుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటి ప్లాన్ పూర్తి స్థాయిలో ఏదైతే కార్పొరేషన్లో పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రం ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అటువంటివి ఏమీ కూడా లేకుండానే ఇంటి నిర్మాణాలను చేపడుతున్న పరిస్థితి. దీనందరికీ కూడా ప్రధాన కారణంగా మనం చెప్పుకున్నట్టయితే కనుక టౌన్ ప్లానింగ్కి సంబంధించి పట్టణ ప్రణాళిక విభాగంలో కొంతమంది అధికారుల తీరైతే దీనికి వీళ్ళందరికీ కూడా ఒత్తాస పలుకుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక పర్మిషన్స్ లేకుండా ఇల్లు నిర్మాణం కావచ్చు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి అయితే కనుక వీళ్ళందరూ కూడా తోడ్పాటును అందించడం ఎందుకు ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ప్రతి ఒక్క వార్డు పరిధిలో కూడా సచివాలయ నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కూడా టౌన్ ప్లానింగ్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ సెక్రటరీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు దగ్గరుండి ఇంటి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే పర్మిషన్స్కి విరుద్ధంగా నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటినీ చూడాల్సినటువంటి
టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే కనుక కళ్ళు మూసుకొని ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇంటి నిర్మాణదారుల వద్ద నుంచి వీళ్ళు భారీగా కూడా అక్రమంగా కూడా వీళ్ళు డబ్బులు సంపాదించడంతో అయితే కనుక ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు అయితే పెచ్చిమిరుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి వార్డులన్నిటిలో కూడా ప్రధానంగా ఇటువంటి కార్యక్రమాలే చెలరగడంతో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇటు కార్పొరేషన్ పరిధిలో మొత్తం అన్ని కూడా ఓవరాల్గా అక్రమ నిర్మాణాల సంఖ్య అయితే కనుక రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై చూడాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళు నిరుత్సాహంగా కూడా కావచ్చు, లేదంటే కనుక నిర్లిప్తత వ్యవహరించడం ద్వారా అయితే మాత్రం ఇవన్నీ కూడా పెట్టరేగిపోతున్నాయన్న విధంగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టాల్సినటువంటి తక్కువ ప్లేస్లో కూడా పెద్ద ఎత్తున భారీ భవంతుల నిర్మాణం కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. దీని అందరికీ కారణం కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్లిప్తతగా కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా అక్రమ వసూళ్లకు పాల్పడడమే దీనికి ప్రధానంగా కూడా మనకి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ ముంపు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి చోట కూడా వీళ్ళంతా పూర్తి స్థాయిలో అక్రమంగా డబ్బులు వసూలు చేయడంతోనే ఈ పూర్తి నిర్మాణాలన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా మనకి ప్రధానంగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే దీనిపై జీవీఎంసీ పరిధి ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ కూడా ఇప్పటికీ ఇంటి పన్నులు కావచ్చు, లేదంటే కనుక ఇంటి నిర్మాణాలకు సంబంధించి మొత్తం అంతా వ్యవహారం అంతా కూడా బట్టబయలైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై అయితే కనుక వేల సంఖ్యలో అయితే కనుక ఎటువంటి పన్నులు లేకుండా ఉన్నటువంటి ఇళ్లనైతే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా వీళ్ళందరూ కూడా అక్రమాలకు పాల్పడి బ్యాక్ డోర్ పరిస్థితుల్లోనే ఇవన్నీ కూడా నిర్మాణాలన్నీ చేపట్టారని, అందువల్ల వీటన్నిటికీ కూడా పన్నులు కూడా విధించలేదని కూడా చెప్తున్నది. దీనిలో మరొక మతలబు కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్కి ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా వాటికి పన్నులు విధించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు అయితే కనుక వాటిని కూడా రెసిడెన్షియల్ పర్పస్లో కూడా వాళ్ళు చూపించడంతో అయితే కనుక పన్నులు శాతం అయితే కూడా పరిధిని కూడా వాళ్ళు తగ్గించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక పన్నులు విధించడంలో కూడా వాళ్ళు ఏదైతే ఓవరాల్గా ఎస్ఎఫ్టీ పరిధిని అయితే నిర్మించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ పన్నులు ఎస్ఎఫ్టీ బేస్ చేసుకుని వాళ్ళకి పన్నులు విధించాల్సిన వాటికి కూడా అధికారులను మేనేజ్ చేసుకుంటూ, అదేవిధంగా అధికారులకు కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి మామూలు లంచాల రూపంలో వీళ్ళు కట్టబెట్టడం ద్వారా అయితే కనుక పన్నులు కూడా వీళ్ళు తగ్గించుకున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎటు చూసినా సరే ఇక్కడ ఉన్న పనిచేసే అధికారులందరూ కూడా ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మామూలుకు అలవాటు పడడం ద్వారా అయితే కనుక వీళ్ళందరూ కూడా వీటిని తగ్గించి పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా నష్టాన్ని చేకూరుస్తున్నారని కూడా మనకు తెలియవచ్చింది. అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసిన అధికారులు కావచ్చు, దీనిపై అయితే మాత్రం పూర్తి విచారణ చేపట్టినైతే కనుక మరిన్ని కూడా బయటపడే అవకాశం ఉందన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే కొన్ని వార్డుల్లో మాత్రమే ఇప్పటికే దీనిపై విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపై మొత్తం ఓవరాల్గా కార్పొరేషన్ మొత్తం కూడా దీనిపై విచారణ చేపట్టినైతే కనుక మరింత మంది అధికారులు అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల తీరు కూడా బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంబంధించి ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో టౌన్ ప్లానింగ్ సిబ్బంది సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా లంచాలకు అలవాటు పడిన నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళపై కూడా దర్యాప్తు చేపట్టి వీరిపై కఠిన చర్యలు చేపట్టినట్టయితే కనుక ఇవన్నీ కూడా మరింత తగ్గే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అది నాయుడు, ఆస్తులపై పన్నులు విధించకపోవడం వెనుక ఎలాంటి కుట్ర నడుస్తుందంటారు? నాయుడు, ప్రధానంగా చూసుకున్నట్టు కనుక నగర పరిధిలో ఏవైతే ఇల్లు నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నిటికీ కూడా సర్వీసెస్ అందించాలంటే ఖచ్చితంగా కూడా వీరికైతే కనుక ఇంటి పన్ను రూపంలో కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ పన్నులు వచ్చిన దీంతోనే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నిటి చేపట్టిన పరిస్థితి ఉంది. ఏవైతే పన్నులు విధించకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఇంటికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ లేకుండా కానీ దేనికి కూడా ఖచ్చితంగా పన్ను విధించే అవకాశం అయితే ఉండదు. ఎందుకైతే వీళ్ళు అక్రమంగా నిర్మించుకున్న ఇంటి నిర్మాణానికి సంబంధించి దానికి ఏ విధంగా పన్ను విధించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్లాన్ అప్రూవల్ ఉండాలి. ప్లాన్ అప్రూవల్ బేస్ చేసుకుని మాత్రమే ఇంటికి పన్ను విధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఎంత ఎస్ఎఫ్టీలో నిర్మాణం జరిగింది అన్న దానిపై కూడా పూర్తి వివరాలన్నీ కూడా కేవలం ప్లాన్ తీసుకొని దాని ప్లాన్ రీతిని కట్టినట్టయితే మాత్రం దానికి మాత్రమే పన్నులు విధించే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ప్లాన్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టడం, అదేవిధంగా అక్రమ అంతస్తులు నిర్మించడంతో అయితే కనుక దానికి ఎటువంటి అప్రూవల్స్ ఉండవు. కాబట్టి దీనిపై అయితే కనుక పన్నులు విధించే
అవకాశం లేదు. కానీ కొన్ని చోట్ల కూడా వీళ్ళు తప్పుడు ధృవపత్రాలు అయితే కనుక సమర్పించి దాన్ని తక్కువ మొత్తంలో ఒక 1000 ఎస్ఎఫ్టీలు నిర్మాణం జరిగినట్టయితే కేవలం వాళ్ళు ఒక 500 ఎస్ఎఫ్టీకి మాత్రమే వీళ్ళు పన్నులు విధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో వీళ్ళకైతే ఎస్ఎఫ్టీ పరంగా ఎక్కువ ఉంటుంది, కానీ పన్ను రూపంలోకి వచ్చేసరికి చాలా తక్కువ పన్ను వీళ్ళు పే చేస్తున్నారు. దాని ద్వారా అయితే మొత్తం ప్రభుత్వ ఆదాయానికి అయితే గండి కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అధికారుల తీరు అయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా వరకు మంది కింది స్థాయి సిబ్బంది అంతే కూడా వీళ్ళందరూ కూడా కరప్షన్కి అలవాటు పడడం, అదేవిధంగా ఏదైతే ఇంటి ఓనర్ ఇస్తున్నటువంటి డబ్బులకు ఆశపడి తక్కువ మొత్తంలో వీళ్ళకైతే మాత్రం పన్నులు విధిస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యం ద్వారా అయితే మాత్రం ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండిపడుతుంది. తద్వారా కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోవడంతో అయితే మాత్రం మళ్ళీ అభివృద్ధి పనులు చేపట్టడానికి చాలా ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పన్నులు ఎంత మేర వేశారు, ఏ విధంగా ఉన్నాయన్న దానిపై మొత్తం పూర్తి స్థాయిలో మళ్ళీ విచారణ చేపట్టడం, అదేవిధంగా మొత్తం అన్ని మొత్తం రీసర్వే చేసి వీటన్నిటికీ కూడా మళ్ళీ పన్నులు విధించినట్టయితే కనుక ఖచ్చితంగా కార్పొరేషన్కి అయితే ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేసినటువంటి నిర్వాహకం కారణంగా అయితే కనుక ఓవరాల్గా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం రెవెన్యూ అంతా కూడా తగ్గిపోవడం, అదేవిధంగా కార్పొరేషన్లో ప్రమాదాలకు కారణాలుగా కూడా ఇలాంటి ఇళ్ల నిర్మాణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరింత ఇటువంటివి కానీ పెరిగినట్టయితే కనుక మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం, అదేవిధంగా వరద ముప్పు లాంటివి ఏమైనా వచ్చినప్పుడైతే కనుక ఏదైతే కాలువలు కావచ్చు, లేదంటే కనుక డ్రైనేజీ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం కారణంగా అయితే మొత్తం ఓవరాల్గా మరింటి ఇలాంటి ముంపు గతంలో వచ్చినటువంటి ముంపు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అది ఓకే, రైట్. థ్యాంక్ యూ నాయుడు.